ఈరోజు మన లోతైన విశ్లేషణకు స్వాగతం. బేసిక్గా మన రోజువారీ జీవితంలో ఆ రోడ్డు సేఫ్టీ లేదా రోడ్డు భద్రత అనగానే మనకు వెంటనే ఏం గుర్తుకొస్తుంది? సింపుల్. ట్రాఫిక్ పోలీసులు, ఫైన్లు లేదా సిగ్నల్ దగ్గర ఉండే సీసీ కెమెరాలు. కరెక్ట్, ఇవే గుర్తొస్తాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ పనిష్మెంట్స్ గుర్తొస్తాయి మనకి. దూరం నుంచి పోలీస్ చెక్పోస్ట్ కనిపించగాని వెంటనే మన బ్రెయిన్ అలర్ట్ అయిపోయి హెల్మెట్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం కదా. అవును, బేసిక్గా ఆ క్షణంలో ఎలా తప్పించుకోవాలి అనే దాని చుట్టూనే మన ఆలోచన ఉంటుంది. రైట్. కానీ అసలు మార్పు ఎక్కడ మొదలవ్వాలి? రోడ్డు మీద మన ప్రవర్తన కేవలం ట్రాఫిక్ చలాన్ల భయంతో కాకుండా అదొక క్యారెక్టర్లా మారితే ఎలా ఉంటుంది? ఈరోజు మనం సరిగ్గా ఇదే విషయాన్ని డీకోడ్ చేయబోతున్నాం. ఖచ్చితంగా, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఈరోజు మన ముందున్న సోర్స్ మెటీరియల్ ఏంటంటే సయ్యద్ అబ్దుల్ హకీం గారు రాసిన హర్ ఘర్ సే ఏక్ సైనిక్ అనే పుస్తకం. ముఖ్యంగా ఈ బుక్లోని అత్యంత కీలకమైన చాప్టర్ 8 పైన మనం ఫోకస్ చేయబోతున్నాం. ఈ చాప్టర్ 8 అనేది బేసిక్గా ఒక ఐడెంటిటీ షిఫ్ట్ గురించి మాట్లాడుతుంది. అంటే రోడ్డు భద్రత అనేది కేవలం రూల్స్ ఫాలో అవ్వడం కాదు, మన మైండ్ సెట్ మారాలి అని చెప్తుంది. అవును. సో ముందుగా ఈ బుక్ టైటిల్ గురించి మాట్లాడుకుందాం. అంటే హర్ ఘర్ సే ఏక్ సైనిక్ అనే పదం వినగానే మనకు జనరల్గా ఆ బార్డర్లో దేశాన్ని కాపాడే సోల్జర్ కళ్ల ముందు మెదులుతాడు కదా. రోడ్డుకి సైనికుడికి కనెక్షన్ ఏంటి? ఇక్కడ సైనిక్ అంటే యూనిఫామ్ వేసుకునే పోరాడే వ్యక్తి అని కాదు. రోడ్డు మీద ఎవరైతే క్రమశిక్షణతో, ఒక బాధ్యతతో తనను తాను కాపాడుకుంటూ ఇతరులను కూడా కాపాడే ప్రయత్నం చేస్తారో వారే ఈ సైనికుడు. సోల్జర్ ఆఫ్ ద రోడ్ అనొచ్చు. ఓ, సోల్జర్ ఆఫ్ ద రోడ్, బావుంది. అవును. సోర్స్ మెటీరియల్లో దీనికోసం ఒక మంచి లైన్ వాడారు. నియరర్ అండ్ డియరర్ నాట్ టు బి ద నెక్స్ట్ రోడ్ ట్రాఫిక్ విక్టిమ్ అని. అంటే మనకు ఇష్టమైన వాళ్ళు తదుపరి రోడ్డు ప్రమాద బాధితులు కాకూడదు అనే ఒక స్ట్రాంగ్ మోటివ్ ఇది. ఇది వింటుంటే నాకు మన తెలుగు ఇళ్లల్లో ఉండే ఒక కాన్సెప్ట్ గుర్తుకొస్తుంది. మన ఇళ్లల్లో ఏ కష్టమొచ్చినా లేదా ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఫ్యామిలీలో ముందుండి చూసుకునే ఒక పెద్ద దిక్కుంటారు కదా. కరెక్ట్. ఇంటికి పెద్ద అంటాం కదా. అవును. ఆ పెద్ద దిక్కు ఎప్పుడూ అందరి బాగోగులు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. సరిగ్గా అలాగే ప్రతి ఇంట్లో రోడ్డు భద్రత గురించి కూడా బాధ్యత తీసుకునే ఒక పెద్ద దిక్కులాంటి వ్యక్తి ఉండాలి. వారే ఈ సైనిక్ అని నా అనుకుంటున్నాను. వావ్, ఇది చాలా అద్భుతమైన పోలిక. ఖచ్చితంగా అంతే. అయితే ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చు. ఆ సైనిక్ అవ్వాలంటే ఏదైనా స్పెషల్ ట్రైనింగ్ తీసుకోవాలా అని. అదే కదా, అంటే ఏదో సాహసాలు చెయ్యాలేమో అనిపిస్తోంది. కానీ అవసరం లేదు. సోర్స్ మెటీరియల్ చాలా క్లియర్గా చెప్తోంది. ఇంట్లోంచి బయటికి వెళ్లేటప్పుడు తలుపు వేయడం ఎంత సహజమో, బండి స్టార్ట్ చేసే ముందు హెల్మెట్ పెట్టుకోవడం కూడా అంతే సహజమవ్వాలి. అంటే ఒక రిఫ్లెక్స్ యాక్షన్ లాగా మారిపోవాలంటారు, ఆలోచించి చేసే పనిలాగా కాకుండా. ఎగ్జాక్ట్లీ. డోర్ వేసుకోవడం లాంటి ఒక బేసిక్ హ్యాబిట్ అన్నమాట. రైట్. ప్రతి ఇంట్లో ఒక సైనికుడుండాలి అని తెలుసుకున్నాం. వాళ్ళ ఆలోచనా విధానం ఎలా ఉండాలో అర్థమైంది. కానీ ఇక్కడే చాప్టర్ 8లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. కంప్లయన్స్కి క్యారెక్టర్కి మధ్య ఉన్న తేడా. కానీ ఇక్కడ నేను కొంచెం పుష్ బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాను. చెప్పండి. ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిస్తే చాలామంది ట్రాఫిక్ పోలీసులను చూసో లేకపోతే 1000 రూపాయల ఫైన్ పడుతుందన్న భయంతోనో రూల్స్ ఫాలో అవుతారు. ఆ భయంతో మొదలైనా సరే సేఫ్గానే ఇంటికి చేరుకుంటున్నారు కదా. రిజల్ట్ ఫైనల్గా సేఫ్టీనే కదా. ఇందులో తప్పే ఉంది అంటారు? మీరడిగింది చాలా వ్యాలిడ్ పాయింట్. అంటే బయటకు చూస్తే రిజల్ట్ ఒకేలా అనిపిస్తుంది. ఇద్దరూ హెల్మెట్ పెట్టుకునే ఉన్నారు కదా అనుకుంటాం. కానీ సోర్స్ మెటీరియల్ ప్రకారం దాన్ని రెంటెడ్ సేఫ్టీ అంటారు. రెంటెడ్ సేఫ్టీ అంటే అద్దె భద్రత? అవును, ఎగ్జాక్ట్లీ, అద్దె భద్రత. అంటే ఆ భద్రతను మనం ఎన్ఫోర్స్మెంట్ దగ్గర అద్దెకు తీసుకుంటున్నాం. ఒకసారి అర్ధరాత్రి సమయం ఊహించుకోండి. రోడ్డు మీద ఎవరూ లేరు, సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. అప్పుడు ఆ భయం ఉండదు కాబట్టి ఎవరూ చూడట్లేదు అని రూల్స్ బ్రేక్ చేస్తారు. కరెక్ట్. ఆ అద్దె భద్రత అప్పుడు మాయమైపోతుంది. ఎవరూ చూడట్లేదు కాబట్టి తలమీదున్న హెల్మెట్ తీసి బండి మిర్రర్కి తగిలిస్తారు, స్పీడ్ లిమిట్ క్రాస్ చేస్తారు. అంటే ఆ కంప్లయన్స్ అనేది జస్ట్ ఒక యాక్టింగ్ అన్నమాట. ఓహ్, అంటే మనం సేఫ్టీని మన ప్రాణాలకు సంబంధించిన విషయంగా కాకుండా ఒక ట్రిక్లాగా చూస్తున్నామన్నమాట, పోలీసుల నుంచి తప్పించుకోవడానికి. ఇక్కడే మనకి క్యారెక్టర్ అంటే ఏంటో అర్థమవుతుంది. క్యారెక్టర్ ఉన్న వ్యక్తి కెమెరా ఉన్నా లేకపోయినా ఒకేలా ప్రవర్తిస్తాడు. రైట్. అంటే రాత్రిపూట ఖాళీ రోడ్డు మీద రెడ్ సిగ్నల్ పడినా కూడా ఆగుతాడు. ఖచ్చితంగా ఆగుతాడు. ఎందుకంటే ఫైన్ పడుతుందని కాదు,
తన మీద తనకున్న గౌరవం మరియు ఇంటికి క్షేమంగా వెళ్లాలన్న లవ్ ఆఫ్ లైఫ్. యా, లవ్ ఆఫ్ లైఫ్. ఈ డిఫరెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. సరే, నేను ఒక్కడే ఆ క్యారెక్టర్ బిల్డ్ చేసుకున్నాను అనుకుందాం. నేను పర్ఫెక్ట్గా డ్రైవ్ చేస్తున్నాను, కానీ నా చుట్టూ ఉన్న ప్రపంచమంతా ఆ అద్దె భద్రత మైండ్ సెట్తోనే గందరగోళంగా ఉంటే అప్పుడు నా ఒక్కడి మార్పు వల్ల లాభమేంటి? బేసిక్గా ఇక్కడే రైటర్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనే కాన్సెప్ట్ చెప్పారు. వృత్తాకార వ్యాప్తి అంటారు. ఒక చిన్న రాయి నీళ్లలో వేస్తే అలలు ఎలా వ్యాపిస్తాయో ఈ మార్పు కూడా అలా వ్యాపిస్తుంది. బుక్లో ఒక ప్రశ్న వేశారు. ఇఫ్ 5 people do it from 5 houses and it goes from 5 to 25, so what is bad అని. యా, ఈ కాన్సెప్ట్కి సంబంధించి చాప్టర్లో ఇచ్చిన ఫస్ట్ సర్కిల్ ఎగ్జాంపుల్ నాకు బాగా నచ్చింది. ఆ లంచ్ బాక్స్ స్టోరీ. అవును, ఆ ఉదాహరణ చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. ఒక భర్త రోజూ హెల్మెట్ లేకుండా ఆఫీస్కి వెళ్తుంటే వాళ్ళ ఆవిడ విసిగిపోయి ఒకరోజు లంచ్ బాక్స్ ప్యాక్ చేయడం మానేస్తుంది. ఏంటి అని అడిగితే హెల్మెట్ వెళ్తేనే టిఫిన్ వెళ్తుంది అని చాలా కూల్గా చెప్తుంది కదా. యా, ఆ ఒక్క మాటతో మరుసటి రోజు నుంచి హెల్మెట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది సైకలాజికల్గా ఎలా వర్కౌట్ అవుతుందంటే, ట్రాఫిక్ పోలీస్ వేసే ₹100 ఫైన్ ఆ భర్తకు ఒక చికాకు మాత్రమే తెప్పిస్తుంది. కానీ భార్య పెట్టిన కండిషన్ అతని ఎమోషన్కి కనెక్ట్ అవుతుంది. కరెక్ట్. నా సేఫ్టీ గురించి నాకంటే నా ఇంట్లో వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తున్నారు అన్న రియలైజేషన్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇది ఫస్ట్ సర్కిల్, అంటే ఇల్లు. మన ఇళ్లలో పాలు తోడు పెట్టడానికి గిన్నె నిండా మజ్జిగ పోయాం కదా, జస్ట్ ఒక్క చుక్క మజ్జిగ వేస్తాం. ఆ ఒక్క చుక్క మొత్తం గిన్నెలోని పాలను పెరుగుగా మారుస్తుంది. సేమ్ అలాగే ఇంట్లో ఒక్కరు మారితే ఆ పాజిటివ్ ప్రెషర్ మొత్తం ఫ్యామిలీని మారుస్తుందన్నమాట. వావ్, చాలా యాప్ట్ అనాలజీ ఇది. ఈ ఫస్ట్ సర్కిల్ అక్కడితో ఆగదు. సెకండ్, థర్డ్ సర్కిల్స్కి కూడా పాకుతుంది. అంటే మన అపార్ట్మెంట్ లేదా మన కాలనీ. సైకలాజికల్గా ఆలోచిస్తే మీ అపార్ట్మెంట్లో 10 మంది హెల్మెట్ పెట్టుకుని వెళ్తుంటే 11వ వాడు ఆటోమేటిక్గా పెట్టుకుంటాడు కదా. హమ్నో, పెట్టుకోకపోతే అందరిలో కొంచెం ఆడ్గా వింతగా కనిపిస్తాడు. దీనినే పాజిటివ్ పీర్ ప్రెషర్ అంటారు. కానీ ఇక్కడ ఒక ప్రాక్టికల్ ఛాలెంజ్ ఉందండి. చెప్పండి, ఏంటది? మనం డ్రైవ్ చేస్తుంటే మన రూల్స్ మన చేతుల్లో ఉంటాయి. కానీ మనం వేరే వాళ్ల బండి మీద ప్యాసింజర్గా కూర్చున్నప్పుడు పరిస్థితి ఏంటి? ఫ్రెండ్ ర్యాష్గా డ్రైవ్ చేస్తుంటే ఆపమని చెప్పడానికి చాలా మొహమాటంగా, ఆక్వర్డ్గా ఫీల్ అవుతాం కదా. చాలామందికి ప్రాబ్లం ఉంటుంది. కానీ ఒక నిజమైన సైనిక్ ఇక్కడే తన క్యారెక్టర్ చూపిస్తాడు. డ్రైవర్ ఫోన్ వాడుతుంటే క్లాస్ పీకడు, కోప్పడడు. చాలా డిప్లొమాటిక్గా డీల్ చేస్తాడు. ప్లీజ్, నేను నీ ఫోన్ పట్టుకుంటాను, నువ్వు ఫ్రీగా డ్రైవ్ చెయ్యి అని అంటాడు. అంటే ఆ ఆక్వర్డ్నెస్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారన్నమాట. ఎందుకంటే ప్రాణాలు రిస్క్లో పడకూడదు కదా. అవును, ఆ చిన్న ఇంటర్వెన్షన్ ఒక సేఫ్టీ కల్చర్ని సెట్ చేస్తుంది. ఇకపోతే సోర్స్ మెటీరియల్లో ఇంకో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది, డిజిటల్ సైనిక్. డిజిటల్ సైనిక్ అంటే ఏంటి? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమా? పోస్టులు పెట్టడం కాదు, మనం వేరేవాళ్ల పోస్టులకి ఎలా రియాక్ట్ అవుతున్నామనేది ముఖ్యం. ఇప్పుడు ఎవరో హై స్పీడ్తో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వీడియో పెడితే దానికి మనం ఫైర్ ఎమోజీలు, సూపర్ బ్రో అని కామెంట్స్ పెడతాం కదా. యా, చాలామంది అలాగే చేస్తారు, లైక్స్ కోసం. ఆ లైక్స్ చూసి ఆ వీడియో పెట్టిన వాడికొక డోపమైన్ కిక్ వస్తుంది. అదొక ఎకో ఛాంబర్లా మారిపోయి నెక్స్ట్ టైం ఇంకా స్పీడ్గా వెళ్తాడు. కానీ డిజిటల్ సైనిక్ ఎప్పుడూ ఆ పని చెయ్యడు. మరేం చేస్తాడు? ఆన్లైన్లో ఫైట్ చేస్తాడా? లేదు. ఆ ర్యాష్ డ్రైవింగ్ వీడియో కింద చాలా సింపుల్గా ఐ హోప్ యు మేడ్ ఇట్ హోమ్ సేఫ్ అని ఒక కామెంట్ పెడతాడు. మీరు క్షేమంగా ఇంటికి చేరారని ఆశిస్తున్నాను, ఇది చూస్తుంటే భయంగా ఉంది అని రాస్తాడు. ఆ ఒక కామెంట్ ఆ ఎకో ఛాంబర్ని బ్రేక్ చేస్తుంది. నిజంగా ఇదొక ప్యాటర్న్ ఇంటరప్ట్ లాగా పనిచేస్తుంది. మిగతా వాళ్లకు కూడా ఇందులో హీరోయిజం లేదు, ప్రాణాల మీదకు తెచ్చుకోవటమే అనిపిస్తుంది. అంటే మనమిచ్చే చిన్న లైక్ కూడా ఒకరు ప్రాణాల మీదకు తెస్తుందని మనం ఎప్పుడూ ఆలోచించాం కదా. కరెక్ట్, అదే డిజిటల్ అవేర్నెస్. ఇదంతా బావుంది, కానీ ప్రాక్టికల్ లైఫ్లో రోడ్డు మీద ఏదైనా ప్రమాదం మన కళ్ల ముందే జరిగినప్పుడు ఈ సైనిక ఆలోచనా విధానం ఎలా ఉంటుంది? సాధారణంగా యాక్సిడెంట్ చూడగానే మన బ్రెయిన్ ఒక బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేస్తుంది. ఇందులో తప్పు ఎవరిది, గవర్నమెంట్ రోడ్లు సరిగ్గా వేయలేదనో అనుకుంటాం. ఇది మన బ్రెయిన్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అవును, బ్లేమ్ చేయడం చాలా ఈజీ. గుంతలున్నాయనో పెద్ద బండి వాడిదనో జడ్జ్ చేసి వెళ్ళిపోతాం మనం, సేఫ్ అనుకుని. కానీ ఒక సైనిక్ తనని తాను ఒకే ఒక్క ప్రశ్న వేసుకుంటాడు, వాట్ విల్ ఐ చేంజ్ నౌ? ఇప్పుడు నేను నా డ్రైవింగ్లో ఏం మార్చుకోవాలి అని ఆలోచిస్తాడు. ఒక యాక్సిడెంట్ నుంచి లెసన్ తీసుకుంటాడు. వాట్ విల్ ఐ చేంజ్ నౌ? ఇది నిజంగా పవర్ఫుల్ క్వశ్చన్. ఎదుటి వాళ్ల తప్పుల నుంచి మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడం. నిన్న నేను కూడా ఇలాగే సిగ్నల్ జంప్ చేశాను కదా, దీన్ని ఎలా ఆపాలి అని డిసైడ్ అవ్వడం. కాబట్టి మన స్పీడ్ని మనం మార్చుకోవడమే మన ముందున్న ప్రాక్టికల్ సొల్యూషన్. రైట్.
అంటే ఆ బ్లేమ్ గేమ్ అనేది విక్టిమ్ మెంటాలిటీ, వాట్ విల్ ఐ చేంజ్ నౌ అనేది ప్రోయాక్టివ్ మెంటాలిటీ. భలే చెప్పారు. సో ఈ చాప్టర్ 8 విశ్లేషణలో మనం నేర్చుకున్నదేంటంటే మార్పెక్కడి నుంచో రాదు, మన డోర్ పక్కనున్న హుక్ మీద హెల్మెట్ తగిలించడంలో ఉంది కదా. అవును. బండి స్టార్ట్ చేసే ముందు 5 సెకండ్లు తీసుకుని ఫోన్ని సైలెంట్లో పెట్టడంలో ఉంది. రోడ్డు భద్రతకు హీరోలు అవసరం లేదు, చిన్న డైలీ కన్సిస్టెన్సీ చాలు. ఒక లైఫ్ స్టైల్ లాగా, మన క్యారెక్టర్ లాగా మారిపోవాలది. ఖచ్చితంగా. ఇదంతా మాట్లాడుకున్న తర్వాత ఫైనల్గా ఒక థాట్ నాకు వస్తోంది. ఒక 10-15 ఏళ్లలో మనకు ఆటో పైలట్ లేదా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వస్తాయి కదా. ఏఐ టెక్నాలజీ మొత్తం డ్రైవింగ్ని కంట్రోల్ చేస్తుంది. యా, వస్తున్నాయి ఇప్పటికే. అప్పుడు ఈ క్యారెక్టర్తో పని లేదా అనిపించొచ్చు. కానీ ఈ అద్దె భద్రతా మైండ్ సెట్ అలాగే ఉంటే ఆ టెక్నాలజీ మీద మనం అతిగా ఆధారపడిపోయి కనీసం అలర్ట్గా కూడా ఉండమేమో. అంటే టెక్నాలజీ ఎంత వచ్చినా దాన్ని పర్యవేక్షించడానికి మనకి ఈ సైనిక్ మైండ్ సెట్ ఎప్పటికీ అవసరమే అవుతుంది. నిజమే. క్యారెక్టర్ లేకుండా ఏ టెక్నాలజీ మనల్ని పూర్తిగా కాపాడలేదు. ఖచ్చితంగా. సో ముగింపుగా మనం రోడ్డు మీదకు వెళ్లే ముందు మనం ఎక్కడికి వెళుతున్నాం అన్న దానికంటే మనం తిరిగి రావాలని, ఏ తలుపు వెనక ఎవరెవరు ఎదురు చూస్తున్నారో ఒక్కసారి ఆలోచిద్దాం. 1 లైఫ్ సేవ్డ్ ఈజ్ 1 ఫ్యామిలీ కెప్ట్ హోల్ అని చెప్పారు కదా. అవును. ఆ ఒక్క ఆలోచనే మనల్ని ఒక సైనిక్గా మారుస్తుంది. ఖచ్చితంగా. సో ప్రతి ఇంట్లో ఇలాంటి ఒక సైనిక్ తయారైతే మన రోడ్లు ఎంతో సురక్షితంగా మారుతాయి. ఈరోజు మన లోతైన విశ్లేషణలో మాతో చేరినందుకు ధన్యవాదాలు.